బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హార్మోజ్ జలసంధిలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది. ఒమాన్ సమీపంలో సింగపూర్ షిప్ పైన ఒక మెరుపు దాడి జరిగింది. మంటల్లో ఖాళీ బూడిదైపోతుంది. ఎవర్ లవ్లీ అనే సింగపూర్ ఫ్లాగ్ ని క్యారీ చేస్తున్న షిప్, కార్గో షిప్ అని చెప్పొచ్చు, తాము అనుమతించని మార్గాల్లో వెళ్లే నౌకలకు భద్రత లేదని ఇరాన్ వార్నింగ్ ఇచ్చిన కొద్దిసేపటికే ఈ భీకర దాడి చోటు చేసుకుంది. దాడి తామే చేశామంటూ కూడా ఇరాన్ ధృవీకరించుకొచ్చింది. హార్మోజ్లో ఇంటర్నేషనల్ మేరీటైమ్ ఆర్గనైజేషన్ ప్రస్తుతానికి ఒక ఎస్కాట్ మిషన్ని కండక్ట్ చేస్తున్న సమయంలో ఈ దాడి జరగడంతో ఇమీడియట్గా ఆ మిషన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ చెప్పుకొస్తుంది. ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో చిక్కుకుపోయిన వేలాది మంది అక్కడ సీఫేరర్స్, వేలాది మంది ఓడరేవుల పైన పనిచేసే వాళ్ళు, షిప్స్ పైన పనిచేసే వ్యక్తులని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండే ఆ మిషన్ని కూడా ప్రస్తుతానికి ఇమీడియట్గా నిలిపివేశారు. వందల కొద్ది నౌకలు అలాగే వేలాది మంది నావికులు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రపంచంలో చమురు సరఫరాపై మళ్ళీ ముప్పు మేఘాలు అలుముకున్నాయి. ఆయిల్ మార్కెట్లలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ప్రస్తుతానికి 60 రోజులకు సంబంధించిన పీస్ డీల్ని అమెరికా ఇరాన్ కుదుర్చుకున్న తర్వాత మరి ఒక్కసారిగా ఒమాన్ కోస్ట్కి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ సింగపూర్ షిప్ పైన ఇరాన్ దాడి చేయడంతో మరొకసారి ఈ పీస్ డీల్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. దీనికి సంబంధించి డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు ఈ స్ట్రైక్కి మేమే కారణం అంటూ చాలా క్లియర్గా చెప్తున్నారు. మా అనుమతి లేకుండా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏ షిప్ ప్రయాణం చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఇలాంటి దాడులనే మేము కొనసాగిస్తాము అంటూ ఇరాన్ చెప్పుకొస్తుంది. పీస్ డీల్ చేసేసుకున్నాము, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోయింది, రోజు ఇంకా ఓడలు అక్కడి నుంచి ప్రయాణం చేయొచ్చు అంటూ ట్రంప్ మాట్లాడిన మాటలకి, ట్రంప్ డీల్ సైన్ చేసిన ఆ డీల్కి కావచ్చు, ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటిదాకా ట్రంప్ సుమారుగా 40 సార్లు, ఇప్పటిదాకా ఒక 40 సార్లు డీల్ కుదుర్చుకున్నాము ఇరాన్తో పాటు, డీల్ సెట్ అయిపోయింది అని 40 సార్లు చెప్పాడు. కానీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దానికి ఇదే నిదర్శనం అని చెప్పొచ్చు. సింగపూర్కి సంబంధించిన ఈ కార్గో షిప్ ఎవర్ లవ్లీ అనే ఒక కంటైనర్ షిప్, ఈ కంటైనర్ షిప్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పరిసర ప్రాంతాల్లో అంటే ఒమానీ పోర్ట్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో ఈ స్ట్రైక్స్ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఆ షిప్కు సంబంధించిన విజువల్ని మనం చూడొచ్చు. పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దాంట్లో ఉన్న కంటైనర్స్ అన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి. అలాగే దాంట్లో ఏదైతే నావిగేషన్ అలాగే రాడార్ రూమ్స్కి సంబంధించి ఆ రూమ్స్ని కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. మిసైల్స్ డైరెక్ట్గా వచ్చి షిప్ని టార్గెట్ చేశాయి. మొత్తం మీద ఈ అటాక్ జరిగిన కొంత సమయం ముందే ఇరాన్ చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే, మా అనుమతి లేకుండా ఎవ్వరు కూడా ఇక్కడి నుంచి ప్రయాణం చేయకూడదు, ఎలాంటి షిప్స్ కూడా మేము చెప్పిన దారి గుండానే షిప్స్ ప్రయాణం చేయాలి, అందులో మా పర్మిషన్, మా ఆథరైజేషన్ ఉండాలి అంటూ చాలా క్లియర్గా ఇరాన్ మెన్షన్ చేసిన కొంచెం సేపటికే ఈ సింగపూర్కి సంబంధించిన ఈ షిప్ని ఇరాన్ పేల్చేసింది. ఒకసారి ట్రంప్ డీల్ని గురించి కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే ట్రంప్ ఇరాన్తో పాటు 60 రోజులకు సంబంధించిన ఒక శాంతి ఒప్పందాన్ని, సీజ్ ఫైర్ ఒప్పందాన్ని నేను సైన్ చేశాను, మిడిల్ ఈస్ట్లో యుద్ధాన్ని ఇప్పుడు నిలిపివేస్తున్నాము, అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేస్తాము, ప్రపంచ దేశాలకి చమురు నిల్వలకు సంబంధించి ఏదైతే సంక్షోభం ఏర్పడిందో వాటన్నిటికీ ఆటంకాలని తొలగిస్తాము అంటూ ట్రంప్ మాట్లాడుకొచ్చాడు. ప్రస్తుతానికి ఆ 60 రోజుల మరి పీస్ డీల్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఇరాన్ చేసిన ఈ దాడిపైన ట్రంప్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? మరోపక్కన గల్ఫ్ కంట్రీస్ అలాగే ప్రపంచ దేశాలకు సంబంధించి ఒకసారి చూస్తే చమురు ధరలు ఇలాంటి దాడుల తర్వాత ఒక్కసారిగా ఆ చమురు ధరలు ఆకాశాన్ని అవకాశాన్ని ఉంటాయి. మరోపక్కన ఈ సంక్షోభాన్ని మరి ట్రంప్ ఎలా చూడబోతున్నాడు, ఎలా డీల్ చేయబోతున్నాడు అన్న దానిపై ఉత్కంఠమైతే నెలకొని ఉంది. మరోపక్కన ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లోని పరిసర ప్రాంతాల్లో వందలాది షిప్పులు ఉన్నాయి, వేలాది మంది షిప్పుల్లో పనిచేసే నావికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా
అక్కడ చిక్కుకుపోయి కొన్ని రోజులు నెలలు కూడా గడిచిపోతున్న పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కొన్ని షిప్స్లో ఇప్పటికీ ఆహార సరఫరా లేని పరిస్థితి. గతంలో మనం చూసాం, ఇండియాకు సంబంధించిన ఒక నావికుడు చనిపోతే తన మృతదేహాన్ని నిల్వ ఉంచే పరిస్థితులు కూడా లేని స్థితిలు, అలాంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతానికి ఆ షిప్స్లో నెలకొని ఉన్నాయి. వారందరినీ బయటకు తీసుకువచ్చే, వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చే ప్రయత్నం ఏదైతే చేద్దాం అనుకున్నారో, ఇంటర్నేషనల్ మేరీటైమ్ ఆర్గనైజేషన్ అంటారు, యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఇది. ఆ ఇంటర్నేషనల్ మేరీటైమ్ ఆర్గనైజేషన్ ప్రస్తుతానికి ఒక లార్జ్ స్కేల్ ఇనిషియేటివ్, ఒక లార్జ్ స్కేల్ మిషన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏదైతే చేసిందో దాన్ని ఇమీడియట్గా నిలిపివేయడం జరిగింది. వేలాది మంది సెయిలర్స్, వేలాది మంది సీఫేరర్స్, వేలాది మంది నావికులు దాంట్లో చిక్కుకుపోయారు. అలాగే వందలాది షిప్పులు ప్రస్తుతానికి పర్షియన్ గల్ఫ్లోనే చిక్కుకుపోయిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరోపక్కన ఎవర్ లవ్లీ అనే ఈ షిప్ ప్రస్తుతానికి ఒమాన్ కోస్ట్ పరిసర ప్రాంతాల్లో దీనిపైన మిసైల్స్తోని ఇరాన్ దాడి చేయడం జరిగింది. ఇది ఒక సింగపూర్కి సంబంధించిన నావీ షిప్ అని చెప్పుకోవాలి. ఈ సింగపూర్ ఫ్లాగ్ని క్యారీ చేస్తున్న ఈ షిప్ పైన దాడి చేస్తూ ఇరాన్ దీన్ని మేమే చేసాము అంటూ కూడా డిక్లేర్ చేయడం, ఒక రకంగా అమెరికాకు సంబంధించిన పీస్ డీల్ మరి ఎలా జరగబోతుంది, పీస్ డీల్ని కంటిన్యూ చేసే అవకాశం ఉందా, ట్రంప్ దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాడు అన్నది కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. యుద్ధం ఆగిపోయింది, ఒక పీస్ డీల్ని సైన్ చేశాము, ఇరాన్తో చర్చలు సఫలించాయి అంటూ గతంలో ట్రంప్ ఫిబ్రవరి 28 మొదటిసారి ఇరాన్ పైన దాడి చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ట్రంప్ సుమారుగా 40 సార్లు డీల్ కుదిరింది అంటూ ఆయన చెప్పడం గమనార్హం. అయినా కూడా యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే ఇస్లామాబాద్ మెమోరాండం జూన్ 14 ట్రంప్ సైన్ చేశారు. ఈ పీస్ అగ్రిమెంట్లో చాలా క్లియర్గా 107 రోజుల పాటు అమెరికా, ఇరాన్ యుద్ధంలో పాల్గొన్నాయి. ఇప్పుడు ఆ యుద్ధాన్ని 60 రోజుల పాటు ఒక పీస్ అగ్రిమెంట్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశామంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ పీస్ డీల్లో ఇమీడియట్గా అండ్ పర్మనెంట్గా మిలిటరీ యాక్టివిటీస్ ఏమీ చేయకూడదు అంటూ మొదట సైన్ చేసుకున్నారు. దీంట్లో భాగంగా హెజ్బుల్లా, లెబనాన్కి సంబంధించిన హెజ్బుల్లా కూడా దీంట్లో భాగమనే చెప్పాలి. మరోపక్కన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఏ షిప్ వెళ్ళాలనుకున్నా ఎలాంటి టోల్ ఫీజ్ కట్టాల్సిన అవసరం లేదు అంటూ సైన్ చేసుకున్నారు. కానీ ఇరాన్ మాత్రం చాలా ఖచ్చితంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఏ షిప్ వెళ్ళాలనుకున్నా మా ఆథరైజేషన్, అంటే మేము దానికి పర్మిషన్ ఇస్తే తప్పించి అక్కడి నుంచి వెళ్ళకూడదు అనేది ఎంత సీరియస్గా ఇరాన్ తీసుకుంటుంది అనేది ఇది నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మరోపక్కన శాంక్షన్స్, బ్లాకేడ్స్, ఇరాన్ పైన అమెరికా ఇప్పటిదాకా తీసుకొచ్చిన శాంక్షన్స్ అంటే ఆర్థికంగా వాళ్ళపైన తీసుకొచ్చిన కట్టడి కావచ్చు, అలాగే ఇరాన్కి సంబంధించిన ఫారెన్ కంట్రీస్లో ఇతర దేశాల్లో ఉన్న ఫారెన్ రిజర్వ్స్ వాటన్నిటిని కూడా అన్బ్లాక్, అంటే వాటన్నిటి కూడా అన్ఫ్రీజ్ చేసి ఆ డబ్బులను వెనకకి ఇవ్వాలి అంటూ కూడా ఇరాన్ ఒక ఒప్పందాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. మరోపక్క 60 రోజుల పాటు నెగోసియేషన్స్ జరుగుతున్న సమయం అని చెప్పొచ్చు. ఒక రకంగా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి డిస్కషన్ అవుతున్న సమయంలో, అలాగే అక్కడున్న యురేనియం రిజర్వ్స్ని కూడా ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీకి తిరిగి ఇచ్చేయాలి అని వాదనలు వస్తున్నాయి. ఆ డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో 60 రోజుల పాటు ఎలాంటి మిసైల్స్ కానీ, ఎలాంటి మిలిటరీ యాక్టివిటీ కానీ, ఎలాంటి ఒకరినొకరు అటాక్ చేసుకోవడం కానీ ఇవన్నీ జరగకూడదు అన్న పాయింట్ని కూడా చాలా క్లియర్గా ఈ మెమోరాండంలో ప్రస్తుతానికి నెలకొల్పారు. మరి ఇప్పుడు ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా వెళ్తున్నందుకు ఈ సింగపూర్ షిప్ని ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ కూల్చివేశారు. దీనిపైన ట్రంప్ ఎలా స్పందిస్తారు అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొనుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఒక్కసారి ఆ షిప్కి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. Itu